6 విజిల్ అయితే కొట్టినా కదా, ఎంత ఆయిల్ వచ్చింది చూసారా. ఫుల్గా కుక్ అయిపోయింది. ఇంట్లో కొంచెం గరం మసాలా వేసి ఒక్క 2 నిమిషాలు పెట్టి కొత్తిమీర వేయడం, అంతే. సూపర్ టేస్టీగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ ఇంతుంది అనుకోకూరి, కాళ్ళల్లో ఏమంటారు కొవ్వ ఏమో, దాంతో ఇట్లా ఆయిల్ అనిపిస్తుంది. అసలు పోసింది కొంచెమే. ఇదిగో ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఆయిల్ అంతా ఇక చూడ సైడ్కి అంతా ఆయిల్ వచ్చేసింది కదా, అయిపోయింది, కుక్ అయిపోయింది. చికెన్ కూడా దించేసి నల్ల ఫ్రై చేయడమే, అంతే. గ్రేవీ కర్రీ అన్నమాట, పూరీ కోసం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా టేస్టీ. ఇదిగో ఇప్పుడైతే కారం వేసినాం కదా, చాలా వరకు మగ్గిపోయింది. మూత తీసి ఇందులోనే కొబ్బరి, గసాలు, ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం ఇలాచీలు, లవంగాలు అంతా గరం మసాలా అయితే వేసుకున్నా. ఇందులోనే కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే గసాలు పెట్ట ఉంటాయి కదా, ఉడకవు, చిన్న ఉంటాయి కదా, ఉడకవు, అందుకనేసి వేసుకున్నాం కదా. ఇది వేసినాక ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చి విధానం మొత్తం వేయించుకున్నా కానీ అయినా సరే ఒకసారి కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మంచిగా కలుపుకొనేసి, ఇప్పుడు ఈ మిక్సీ ఉంది కదా, ఈ మిక్సీలో కొన్ని వాటర్ పోస్తా. వాటర్ పోసేసి ఇందులో వేసుకున్నాం. ఇంట్లో కొండపోయినట్టు నువ్వే. ఇదిగో ఈ కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి, అంతే. ఎందుకంటే చికెన్లో వాటర్ బాగా వస్తాయి. క్లీన్ చేసేసుకొని వేసుకున్నాం. వేస్ట్ చేయి పెట్టి కూడా నేను ఏం కలపను, ఇది అంతే. క్లీన్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇవి పోసేసుకో. అదే వాటర్ ఇంకా చికెన్లో ఇంకొద్దిగా కుక్ అయిన తర్వాత, ఒక 5-10 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొనేసి దించేసుకోవడమే, అంతే. మొత్తం కలిపేసుకున్నాం. ఆయిల్ అంతా పైకి వచ్చినాక మూత పెట్టేసి, ఇప్పుడు కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు అట్లా అయింది అనుకోండి, కర్రీలో నుంచి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కొత్తిమీర వేసేసి దించేసుకోవడం, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, వేసుకుంటాం.